జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపానికి వేంచేసి ఉన్నటువంటి భాగవత గోష్ఠికి స్వాగత నమస్సుమాంజలితో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాం నయదీః శాంతోధార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్మే సన్నిధత్తా హృది వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మనం నిన్నటి వరకు శ్రీరంగనాథుడే ఆ కృష్ణ పరమాత్మని తెలుసుకుంటూ కొన్ని ఉపమానాలను కూడా అంటే కొన్ని ప్రమాణాలను కూడా ఉయ్యకొండారు వారు చక్కగా అనుగ్రహించారు ఈ అన్నవయల్ పుదువై అనేటటువంటి తనియంలో. ముందుగా తనియన్ను సేవించుకొని ఈరోజు కాలక్షేపాన్ని మొదలు పెట్టుకుందాం. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్వదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరంగనాథుని గురించి సాయించినటువంటి తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధం 30 పాసురములు, 30 పాసురాలు. అర్థం యొక్క గౌరవముచే అందరి చేతను అనుసంధింపబడుతున్నటువంటి గ్రంథం. అంటే అంత భోగ్యమైనటువంటి విశేషార్థము, రహస్యార్థము, ఉపనిషత్ సారము ఇవన్నీ కూడుకొని ఉన్నది కనుక అందరూ అనుసంధింపబడేటటువంటి గ్రంథము అంటూ తెలియచెప్తున్నారు. లేక ఆండాల్ తల్లి బాగుగా 3 పదులుగా విమర్శించి సాయించింది అని కూడా చెప్పవచ్చును. 3 పదులు అంటే 30, 10 3 భాగాలుగా అని తెలియచెప్పటం. అయితే బాగుగా ఆలోచించి అనేక పాసురములు, అనేక పద్యములు అంటూ తెలియచెప్తున్నాం. పాసురం అంటే తమిళం, మనం తెలుగులో ఏమంటాం పద్యం లేదా శ్లోకం అని మాట్లాడుతూ ఉచ్చరిస్తూ ఉంటామన్నమాట. అలాగా ఆ ఆండాల్ తల్లి అనుగ్రహించింది ఈ భాగాలుగా. ఎలాగట? ఉన్న పాసురాలన్నీ 30 అయితే అందులో ఉండేటటువంటి అర్ధవైభవాన్ని పట్టి చూస్తే ఎన్నని చెప్పుకోవచ్చట? 30 కాదు, 300 కాదు, 3000 కాదు, 30,000 కాదు, 3 లక్షలు కాదు, 3 కోట్లు కూడా కాదండి. ఎంతైనా చెప్పుకోవచ్చు. అంతా తెలుసుకునే వారికి తెలుసుకున్నంత, తవ్వుకునే వారికి తవ్వినంత అని తెలియచెప్పినట్టుగా అంత లోతైన అర్థం, అంత రహస్యమైనటువంటి అర్థం, అంత ఉపనిషత్తుల సారాన్నంతా అందులో నింపి మనకు అనుగ్రహించింది మన ఆండాల్ తల్లి. కనుక ఇది తెలుసుకున్నంత, తెలుసుకోగలిగినంత, ఎవరికి చేతనైతే అంత అర్థం ఉన్నది. అలాగే భగవద్ విషయము, గీతా భాష్యము, ఇతిహాసాలు. అలా ఇంకొక మాట ఏం చెప్తున్నారు? సంగసహ. సంగసహ అంటే సంఘాలుగా కూడి సేవించుకోవాలట. ఒక్కళ్ళంగా తిరుప్పావై సేవించుకొని తరిద్దామంటే అవ్వదండి. ఎందుకు అవ్వదు అంటే అది అంత లోతైన రహస్యం అండి. అందులో లోతులో పడి మునిగిపోయే అవకాశం ఉంది. మనకు కనీసం పక్కన ఆ లోతును ఆలోచిస్తూ పడిపోతే పక్కన కనీసం ఒక మనిషి అయినా లేపటానికి ఉండాలి కదా అన్నట్లుగా లోతైన అర్థంగా తెలియపరుస్తున్నారు. అలా సంఘాలుగా అంటే ఆండాల్ తల్లి ఒకతే తరించవచ్చును కదా. కానీ
ఎంతమందితోటి తరింపచేసింది, ఎంతమందిని నిద్రలేపింది, ఈ బద్ధజీవులందరినీ నిద్రలేపింది అమ్మ. అలా సంఘాలుగా ఈ తిరుప్పావైని పారాయణం చెయ్యాలి, అనుసంధానం చెయ్యాలి అంటున్నారు. అలాగే భాషా ప్రక్రియను కూడా సంఘంగా కూర్చిన ఎలా ఉంటుందట, చాలా వైభవంగా ఉంటుంది. అలా చదువుతూ ఉంటే రానప్పుడేమో ఏమిటో ఇలా చదివేస్తూ ఉన్నారు వాళ్ళు అనిపిస్తుంది. చదివిన తర్వాతనేమో మన నోట్లో ఏదో ఊరుతున్నట్లు, అమృతం ఊరుతున్నట్లుగా ఉంటుంది. అంత వైభవం కలిగినటువంటిది ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. అలా ఈ పాసురములను 30 అంటే 30 పాసురములను చదవాల్సినదే. ఎలా? మొదటి రోజు మనకు ధనుర్మాసం ప్రారంభమయ్యింది. మొదటి రోజు మొదటి పాసురం, రెండవ రోజు రెండవ పాసురం, ఇలా సేవిస్తాము. మరి 29వ పాసురం రోజే భోగి పండుగ వచ్చిందనుకోండి, ఆ రోజు 29, 30 సేవిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆండాళ్ళ తల్లి ఈ రోజున స్వామిలో ఐక్యమవుతూ కళ్యాణం జరుగుతుంది కదా, ఐక్యమవుతుంది కదా, కనుక ఈరోజు 29, 30 సేవించాలి అని అనుకుంటారు. కానీ అలా కాదట. 30 రోజులు 30 పాసురములను వ్రతం ఆచరించవలసినదే అంటున్నారు. అయితే మనకి 29వ పాసురం రోజు భోగి పండుగ వస్తే 29వ పాసురమే సేవించాలి. మరుసటి రోజు పండుగ రోజు 30వ పాసురం సేవించాలి. దాన్ని ఇక్కడ ఆ క్రమాన్ని మనకు తెలియచెబుతూ ఉన్నారనమాట. అలా భోగి కళ్యాణం రోజు అయిపోయింది కదని 29, 30 సేవించకూడదు. మరుసటి రోజు పండుగ రోజు కూడా 30వ పాసురాన్ని సేవించి 30 రోజులు 30 పాసురములను అనుసంధానం చేసినట్లుగా ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలా ఎలా ఉంటుందట ఈ తిరుప్పావై అంటే చెవులకి ఇంపైన రాగం. అయితే ఇంపైన రాగంతో ఇంకా ఆనందపడ్డారు అంటారు. ఎవరండి ఆ ఆనందం పొందింది అంటే హనుమంతుడట. ఆ సింసుపా వృక్షం కింద ఆ సీతాపిరాటి వేంచేసి ఉన్నప్పుడు ఆయన చెట్టుపైకి ఎక్కి ఆ రామకథను గానం చేస్తూ ఉన్నారట. అలా గానం చేస్తూ ఉంటే అది సీతాపిరాటి యొక్క చెవులకు వింపుగా తోచింది. అలాగే ఇక్కడ కూడా ఈ తిరుప్పావై కూడా ఇంపైన రాగము అంటూ కృప చేస్తున్నారు. విలక్షణమైన, ఎక్కడా ఎప్పుడూ చూడనటువంటి పాసురమాల అంటూ కృప చేస్తున్నారనమాట. అంటే శబ్ద సౌందర్యము కలిగి ఉన్నది, అర్థ సౌందర్యము కలిగి ఉన్నటువంటి ఈ పాసురమాల అంటూ కృప చేస్తూ ఈ మాలికలను అంటే ఈ పాసురములు పాడి సమర్పించినది పరమాత్మకు. అది ఎవరికి సమర్పించింది అంటే పరమాత్మకు పాడి సమర్పించినది మన ఆండాళ్ తల్లి. అనగా ఈ సూక్తిమాలను ధరించినది. ఏ సూక్తిమాల అంటే పుష్పమాలనేమో తాను ధరించి చూసుకొని విడచి పెరుమాళ్లకు అనుగ్రహించింది, పెరుమాళ్లకు అలంకరింప చేసింది. ఈ పాసురమాలనేమో తాను మనమందరము ఉజ్జీవింపటానికి తాను పాడింది, అనుష్ఠానం చేసింది, మనమందరము ఆచరించే విధంగా అంటూ 2 మాలలను పెరుమాళ్లకు సమర్పించింది మన ఆండాళ్ తల్లి. ఈ పుష్పమాలికను ధరించి సమర్పించినట్లుగా అంటే సంపెంగ పుష్పములు, మల్లె పుష్పములు, చెంగ పువ్వులు, విరజాజులు, ఈ పువ్వులన్నిటితోటి తులసి, ఆ తులసిని కూడా అందులో కూర్చి మాల కట్టింది. అలా వాటిని అందంగా తయారు చేసి తన అందమైన శిరోజాలలో కూర్చుకొని తరువాత పెరుమాళ్లకు సమర్పించింది అంటున్నారు. ఎందుకట అంటే తన జుట్టులో అంటే శిరోజాలలో మంచి మధురమైనటువంటి, మాధుర్యం కలిగినటువంటి, పరిమళ భరితమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉన్నాయి తన శిరోజాలు. ఆ సువాసనంతా ఆ మాలలకు కూర్చి సమర్పించిందండి అంటూ కృప చేస్తున్నారన్నమాట. ఇందువలన తిరుప్పావై ప్రబంధమును అనుసంధించుటకు ముందుగా సూడి కొడుత్తా, మనం ఇప్పుడు తనియంలో సేవించుకున్నాం కదా, సూడి కొడుత్తా సుడర్ కొడి తుల్పావై పాడి అరుళ వల్ల పల్వలయాయ్
నాడిని వేంగడ వర్కెన్నై విధియన్న ఇమ్మాత్తం నాం కడవా వన్నమే నల్కు అంటూ ఆ సూడి కొడుతా చొల్ అనేటటువంటి ఆమెను అనుసంధించి చెప్పబడుచున్నది. ఎలాగట? తిరుప్పావై సేవించటానికి ముందుగా గ్రంథకర్త అయినటువంటి, ఈ గ్రంథం ఎవరి గురించి చెప్పబడుతుంది తని అనంటే ఆండాల్ తల్లి. ఈ తిరుప్పావై గ్రంథాన్ని అంటే ఈ పాసురాలను అనుగ్రహించింది ఎవరంటే ఆండాల్ తల్లి. అలా ఆండాల్ అనేటటువంటి ఆమె గ్రంథకర్త దీనికి. అలా గ్రంథకర్త అయినటువంటి ఆండాల్ తనియన్లను నీలాతుంగ, అన్నవయల్ పుదువై, సూడి కొడుతాల్ సుడర్కొడియే ఈ 3 తనియన్లను కూడా ముందుగా సేవించాలి. సేవించిన తరువాతనే మనము ప్రారంభం చేసుకోవాలి అన్నట్లుగా తెలియచెప్తున్నారనమాట. అయితే ఆ 3 తనియన్లు సేవించాలి. వైభవాన్ని తెలియచెప్పి దీనిచే నీ యొక్క దివ్య ప్రబంధమునకు ఉన్నటువంటి ఆండాల్ తిరునామమే ముందుగా అనుసంధింపబడుచున్నది. ఆండాల్ తిరునామం సూడి కొడుతాల్ చొల్లన్నామా, ఆ సూడి కొడుతాల్ ఎవరు? ఆండాల్ తల్లే కదా. పుష్పాలను ధరించి విడచి పెరుమాళ్ళకను ఇచ్చినది, అందుకని ఆవనామంతో చెప్పబడుతున్నది అంటున్నారనమాట. అలా ఆండాలమ్మవారి శ్రీ సూక్తిని, ఈ పాసురాలన్నీ కూడా ఏమిటి? మనకు సూక్తులన్నమాట. ఈ శ్రీ సూక్తిని అనుసంధానం చేయుచున్నాను. నేను కాదు, నన్ను చేయిస్తున్నారు. ఇది నేను చేయుటలేదు, నన్ను చేయిస్తున్నది అమ్మ అనేటటువంటి ఆర్ధత కలిగి ఈ తిరుప్పావై గ్రంథాన్ని సేవిస్తే అది అమ్మ మాటను అనుసరించినట్లే అవుతుంది అంటూ తెలియపరుస్తూ, ఈ తిరుప్పావై అనుసంధానం చేయుటానికి చేత కాకపోయినా, అంటే అక్షర జ్ఞానం లేకపోయినా, లేదా వాళ్ళు అప్పటి వరకు ఆ గ్రంథాన్ని తెలుసుకొని ఉండకపోయినా, లేదా అప్పటి వరకు వాళ్ళకి ఆ గ్రంథం సేవించటం రాకపోయినా, మనం ఏమనుకోవాలట? ఆండాల్ ఆండాల్ అనేటటువంటి ఆమె తిరునామాన్ని తలిస్తే ఈ గ్రంథం సేవించినటువంటి ఫలితం వస్తుంది అంటూ ఆ ఆండాలని పలికితే చాలండి అని తెలియచెప్తున్నారు మనకిక్కడ ఉయ్యకొండారు అనేటటువంటి మహానుభావులైన ఆచార్యుల వారు. సూడి కొడుత సుడర్కొడియే ధరించి సమర్పించినటువంటి బంగారు తీగను పోలిన అమ్మ అంటూ తెలియపరుస్తున్నారు. దీని యందు ధరించి సమర్పించిన రీతిని పాడి, సమర్పించిన రీతివన్నీ చెప్పి స్తోత్రము చేసి శ్రీ శ్రీనివాసులను ఉద్దేశించి సాయించిన ఈ తిరుప్పావై అర్థములను మేము దాటిపోకుండా ఉండునట్లు, అంటే ఈ విపరీత అర్థాలకు పోకుండా అందులో ఉండేటటువంటి అర్థాలనే పరిగ్రహించుటకై మమ్మల్ని అనుగ్రహింపుము అనేటట్టుగా తెలియచెప్పి, అలాగే మేము అనుష్ఠానం కూడా చేసే విధంగా, ఊరిక తెలుసుకొని వదిలేస్తే ఎలా అండి? నామం పలకమన్నారు, అదే ఆ నామం పలికితే మంచిదంటండి అని తెలిసింది, కానీ నామం పలకకపోతే ఎలాగో అలా కాకుండా అనుష్ఠానం ఉండేటట్టుగా కృప చేయమని ఆండాల్ తల్లి గారినే ప్రార్థించుట. అది అమ్మా, నువ్వు చాలా భోగ్యమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చావు, అందులో లోతైన అర్థం ఉన్నది. మీరు స్వామిని పుష్పమాల పాశ్రమాలతో కట్టివేశారు, మీ నామం పలికితేలే చాలు అని చెప్పారు. అయితే మేము కూడా అలా అనుష్ఠానం చేసేటట్టుగా నువ్వే కృప చేయవమ్మా అని ప్రార్థించినట్లుగా క్రిందటి పాసురంలో అరంగర్కు అంటూ రంగనాథుణ్ణి తెలియచెప్పారు. అయితే ఈ పాసురంలో శ్రీనివాసు కనునదియు శ్రీరంగంలోను తిరుమలలోను శ్రీ ఆండాల్ తల్లి పుష్పమాలికలను ధరించుకొని ఉండునది. ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ రంగనాథుడే కృష్ణ పరమాత్మ, ఆ రంగనాథుడే వరాహస్వామి అని తెలియచెప్పుకున్నట్లుగా ఈ 4 మండపాలను చెప్పుకుంటాము. శ్రీరంగం, కంచి, అలాగే తిరుమల, మేల్కోట. శ్రీరంగం వచ్చేసి దేనికి ప్రసిద్ధి మీకు తెలుసు. శ్రీరంగం భోగ మండపం, కంచి వచ్చేసి ధ్యాన మండపం, తిరుమల వచ్చేసి పుష్ప మండపం, మేల్కోట వచ్చేసి జ్ఞాన మండపం. ఇలా 4 మండపాలుగా చెప్పుకుంటున్నాం కదా.
అలా పుష్ప కైంకర్యం బాగా చక్కగా జరిగేటటువంటిది శ్రీనివాస పెరుమాళ్లకు. అలాగే అన్ని చోట్ల రంగనాథుడేనండి, ఈ తిరుప్పావై సేవింపబడింది రంగనాథుడికేనండి అంటూ కృప చేస్తున్నారు కనుక ఆ రంగనాథుడికి కూడా ఈ పుష్పమాలను సేవింప చేసింది అంటూ ఈ 2 క్షేత్రాల యందు ప్రీతి ఉన్నది అని ఉయ్యకొండారు వారు మనకు ఈ తనియంలో మనకి అనుగ్రహింప చేశారనమాట. ఇప్పుడు సూడి కొడుతా సుడర్కొడియే తొల్పావై పాడియరల వల్ల అనేటటువంటి పాసురానికి తనియనుకు ప్రతిపదార్థం తెలుసుకుందాము. సూడి ధరించిన అంటే పుష్పమాలను, కొడుతా సమర్పించిన, సుడర్ ప్రకాశించుచున్న, కొడియే తీగ వంటి దాన, తుల్ ప్రాచీనమైన, పావై తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధమును, పాడి పాడి అంటే పాడుట, అరుళ వల్ల కృప చేయగల, వల్ అనేకమైన, వలయాయ్ కంకణాది ఆభరణములు కలదై, నీ నీ అంటే ఎవరిని ఇక్కడ చెప్తున్నారు? ఓ మన్మధుడా అంటూ, నాడి విమర్శించి ఎన్నై నన్ను, వేంగడ వర్కు శ్రీనివాసులు కల, విధి అంటే ఆ శ్రీనివాసులకే భార్యనయ్యేటట్లుగా, ఎన్న అలా చేయుము అనునట్లు, ఇమ్మాజం ఈ మాటను, నాం మేము, కడవా వన్నం దాటని రీతిగా, నల్కు ఉపకరించుము అంటూ కృప చేస్తున్నారు. అర్థం అదే వ్యాఖ్యానం తెలుసుకుందాం. ఆమె పుష్పమాలను ధరించి వాటిని విడచి సమర్పించినటువంటి బంగారు తీగ వంటిదానా అంటూ, అందమైన శిరోజములు కల ఆండాల్ కావున తన శిరోజాలలో ఆ మాలికలను ధరించి విడిచి పెరుమాళ్లకు సమర్పించింది. ఇంకా పరిమళాన్ని జోడించి సమర్పించినది. సుడర్కొడి బంగారు తీగ అంటే ఎలా ఆమె సౌందర్యాన్ని బంగారం లాగా తెలియచెప్తున్నారనమాట. కూర్పు బంగారు తీగ ఎనుదగినట్లు ఉన్నది. హేమరేఖ ఆమె బంగారు రేఖే కదండి. పరాశర భట్టర్ వారు గుణరత్న కోశంలో తెలియచెప్పినట్టుగా ఆమె బంగారు రేఖే, బంగారు తీగే అని ఇక్కడ సీతాపిరాట్టి ఎలాగైతే ఆ సుందరాకాండలో ఆ అశోకవనంలో ఉన్నప్పుడు ఆమె పాపం అన్నిటినీ వదిలివేసింది, స్నానాలు సంధ్యాదులు అన్నిటినీ వదిలి రామచంద్రుడి కోసం ఎదురు చూసింది కదా. అలాంటి సీతాపిరాట్టి కూడా బంగారు తీగేనండి అని ఆమె ఒరిజినల్. మనం అయితే ఏదో మేకప్లు వేసుకొని పౌడర్లు రాసుకొని కనపడతాం, కానీ వాళ్ళకి అక్కర్లేదు. ఎలా ఉన్నా ఆమె బంగారు తీగ వంటిది అంటూ ఆ ఆండాలు ఈ సీతాపిరాట్టి బంగారు తీగలు అంటూ తెలియపరుస్తున్నారన్నమాట. అలాగే రంగనాయకి శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీరంగనాయకిపై కదా పరాశర భట్టర్ వారు చేశారు హేమరేఖాం అంటూ, అది కృప చేస్తున్నారు. అలా మంగళకరమైనటువంటి దీపరేఖ అయి ఉన్నది కదా ఈ ఆండాల్ తల్లి. కొడి కొడి అంటే ఆ నారాయణుని కట్టదగిన తీగ. ఈమె బంగారు తీగ అంటే ఆ తీగతోటి ఎవరిని కట్టేసిందండి? సాక్షాత్తు నారాయణున్నే కట్ట. సూడి కొడుతా సుడర్కొడియే అని పేరు పెట్టదగినటువంటి స్వరూపము నెరింగి ఉన్నది. అది నెరింగించు ధర్మమై ఉన్నది. తొల్ అంటే ఏమిటి? ప్రాచీనమైన, పురాతనమైన అంటూ తెలియచెప్తున్నారు. ఎవరి వ్రతాన్ని ఆచరించారండి ప్రాచీనమైన అంటున్నారంటే, అయ్య బాబోయ్ ఇది ఇప్పుడు పుట్టుకొచ్చినటువంటి వ్రతం ఏమీ కాదండి. వేదం చేత, ఉపనిషత్తుల చేత, పెద్దల చేత, ఉపనిషత్తులతోటి వేదంతో చెప్పబడి ఉన్నది, పెద్దల చేత ఆచార్యుల చేతనేమో ఆచరింపబడి ఉన్నది.
అలా ఆచరించినటువంటి వ్రతమే మనము ఇప్పుడు ఆధరింపబడి ఉన్నది. మన బాధ్యత ఏమిటి? మన పెద్దలు ఏమైనా ఇచ్చారంటే, అయ్య బాబాయ్ మాకు పూర్వం నుండి వచ్చిందండి, ఇలా మేము ఈ మాసంలో ఈ వ్రతం చేసుకుంటామండి, మాకు పూర్వీకులు ఇచ్చారు అని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఈ తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధ వ్రతం ధనుర్మాస వ్రతం కూడా పెద్దలు ఆచరించి మాకు అనుగ్రహించారు. పావై పాడి అరుల వల్ల పల్వలయ్యాయ్, ఇలా పాడి ఆచరించేటటువంటి ఈ వ్రతము పల్వలయ్యాయ్, ఆల్వార్లు నాయికా భావనను పొంది. ఇక్కడ వలై అంటే ఏమిటి? గాజులు. వలయాలంటే గాజులు రౌండ్గా ఉంటాయి కాబట్టి చేతికి ధరించేటటువంటి గాజులు అన్నమాట. ఆ గాజుల్ని ఎందుకు చెప్తున్నారండి అంటే దానికి కూడా భోగ్యమైనటువంటి అర్థం ఉన్నది. ఇలా ప్రబంధమును పాడి కృపచేయగల అనేక గాజులు ఆభరణాలు ధరించి ఉన్నటువంటి మన గోదమ్మ అని ప్రాచీనమైన పావై నోమును 5 లక్షల గృహములలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒకే చోటకు చేర్చి ఆచరింప చేసింది మన ఆండాల్ తల్లి. గాజులు అనేక ఆభరణములు ధరించి ఉన్నటువంటి మన అమ్మ ఈ వ్రతాన్ని, ఈ ప్రాచీనమైనటువంటి వ్రతాన్ని 5 లక్షల గృహాలలో వేంచేసి ఉన్నటువంటి పిల్లలందరినీ కలుపుకొని వారిని నిదురలేపుతూ వారి పెద్దల అనుమతితో కృష్ణయ్యను పొందుదాము, చేరుదాము అని వీళ్ళ మనస్సులో ఉన్న పరై అనేటటువంటి వాయిద్యాన్ని కావాలని కోరుతున్నట్టుగా బాహ్యంగా తెలియచెప్పి వ్రతాన్ని ఆచరింప చేసింది మన ఆండాల్ తల్లి. అలా నోచినటువంటి నోమండి అది. ఆ మొక్కతే అయితే బాగా చక్కగా నోచవచ్చు, ఆమె తరించనువచ్చు. భూదేవి అంశజురాలు, ఇంత భోగ్యమైనటువంటి జ్ఞానము, పెరియాల్ వాళ్ళ కుమార్తె, ఆల్వార్లకు అందరికీ కుమార్తె, ఆల్వార్లందరి ఆస్తి. మరి ఇటువంటి ఆమె భోగ్యంగా తరించవచ్చును. కానీ అందరికీ మేలు చేయాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి, చేతనులంతా కూడా తరించాలి, చేతనుల యొక్క బాధ్యతను తెలుసుకోవాలి, అలా పరమాత్మను సేవించాలి, అందరూ ఉజ్జీవింపబడాలి అని ఆమె తలచింది కనుకనే అందరిని నిద్రలేపి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ ఆచరించే విధంగా భోగ్యమైనటువంటి దివ్య ప్రబంధాన్ని ఆమె అమితమైనటువంటి కరుణతోటి ఆచరించి మనకు అనుగ్రహించింది తల్లి. హేమంత ఋతువున మొదటిదియగు మార్గశీర్షమున, హేమంత ఋతువులో మొదటి మాసం మార్గశీర్ష మాసం, మనమందరకును అనుసంధించినట్లుగా తగినట్లుగా ప్రబంధాన్ని పాడి ప్రసాదించుటకై సమర్థవంతురాలైనటువంటి ఆండాల్ తల్లి అని ఒక అర్థాన్ని. అంటే అప్పుడు వారి ఉన్న వారిని నిద్రలేపింది, వారిని అనుగ్రహించాలనుకున్నది, వారు తరించాలనుకొని అమ్మ చేసింది. అయితే వారిలో కూడా ఇప్పటికీ అది వ్రతం వస్తూ ఉంది, ఇప్పటికీ ఆ వైభవం ఉన్నది, ఇప్పటికీ లోతైన అర్థం ఉన్నది, ఇప్పటికీ ఆచార్యులు అనుగ్రహిస్తూ ఉన్నారు, ఇప్పటికీ ఆచరించే వాళ్ళు ఉన్నారు. కనుక మనందరము కూడా ఉజ్జీవించటానికి ఈ వ్రతాన్ని అమ్మ ఆచరించింది అంటూ ఒక అర్థాన్ని చెప్తూ ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు? పాడి అంటే ఉపకరించి, ఆమె అందరికీ ఆమె పాడి అందరికీ ఉపకరించింది. విశ్లేషణప్పుడేమో బాగా సన్నగా అయిపోయి ఉంగరాలు గాజులైపోతున్నాయట, బాగా సంశ్లేషణప్పుడేమో ఉప్పొంగిపోయి ఆనందం వచ్చి ఉబ్బిపోయి అవి కాస్త గాజులు కాస్త ఉంగరాలు అవుతున్నాయి, అంటే ఏళ్ళు లావైపోయాయి. అలా ఈ గాజులు కాస్త ఉంగరాలు అవుతూ ఉన్నాయని ఆ నాయికా భావనలో ఆల్వార్లు తెలిసినటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియచెప్తున్నారు. అంటే పరమాత్మ ప్రేమను పొందితే అంతగా పుష్టిగా ఉంటున్నారండి. పరమాత్మ ప్రేమను పొందకుండా దూరంగా అయిపోతూ చిక్కిపోతున్నారండి. ఎవరండి? భగవద్భక్తి కలిగినటువంటి ఆల్వార్లు, భగవద్గుణానుభవంలో వేంచేసి ఉండేటటువంటి ఆ ఆల్వార్లు. మరి ఆండాల్ తల్లి కూడా ఆల్వార్లే కదా. నాచియార్ తిరుమొజి, నాచియార్ తిరుమొజి ఎన్ని దశకాలండి? 14.
ఎన్ని పాసురాలు? 143 పాసురాలు. ఆ 143 పాసురాలలో 14 దశకాలలో మొదటి దశకంలోనే మన్మధుణ్ణి ప్రార్థన చేసింది. అదేమిటండి, కామ దేవుడు కదా, కామదేవుడు కదా, ఆయన్ను ప్రార్థన చేసింది ఏమిటండి అని మనలాంటి వాళ్ళకి ఒక చిన్న సందేహం. కామము అంటే కోరిక కదండి, కోరికను పెంచే ఆయన్న ఆమె ప్రార్థన చేసింది అంటే అవునండి, కోరికను పెంచే ఆయన్నే ప్రార్థన చేసింది. ఏమి కోరికట? నారాయణుడిపై ఉండేటటువంటి కోరికను పెంచేటటువంటి కామధేనుని ప్రార్థన చేసింది. ఆ కామదేవుడు ఎటువంటి వాడు? నారాయణుడిని పొందాలి, చెందాలి అనుకుంటుంది కదా నాచ్యార్ తిరుమోజిలో విరహంతో. అటువంటి అప్పుడు ఆయన ప్రార్థన చేసిందంటే ఏమిటి? కోరిక కలిగి. అంటే ఆ కామదేవుడు కూడా ఒక భాగవతోత్తముడుగా భావన చేసింది. కోరికను, నారాయణుడిపై కోరికను పెంచేటటువంటి భాగవతోత్తముడు కామదేవుడు. అలా ఎప్పుడూ కూడా ఈ భక్తులట గోష్ఠిగానే ఉండాలట, ఒక్కొక్కళ్ళుగా ప్రార్థన చేయకూడదట, గోష్ఠిగానే ప్రార్థించాలి. ఎందుకట అంటే నారాయణుడి విషయంలో ప్రేమ పెరిగి లేదా పెరగాలంటే పక్కన భాగవతోత్తములు ఉండాలి. నారాయణుడి గురించి కథలు చెప్పడము, ఆయన కళ్యాణ గుణాలు చెప్పడము, ఆయన అవతార విశేషాలు చెప్పడము, ఆయన సౌలభ్య గుణాన్ని చెప్పడము, ఆయన వాత్సల్య గుణాన్ని చెప్పడము, ఆయన మనకి ఇన్ని చేస్తున్నారు, ఉపకరిస్తున్నారు, కారణభూతుడు, జగన్నాథుడు, జగత్తుకంత ఆధారమైన వాడు, జగతోద్ధారకుడు అని ఏదో ఒక విషయము, ఆయన తిరునామ వైభవము ఏదో ఒకటి చెబుతూ ఉంటే కదండి వీడికి మళ్ళీ బుద్ధి కిందికి జారిపోకుండా చక్కగా ఉంటుంది అనేది ఒక విషయంగా అయితే, ఇంకొకటి ఏమిటంట, భగవంతుణ్ణి సదా స్మరణ చేస్తూ ఆయన్నే తలుస్తూ ఉంటే వీడి తప్పిపోయి పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు కనీసం మన పక్కన లేగురా లేగురా అని లేపేవాడైనా ఉండాలి కదా, అంటే భగవద్గుణానుభవంలో ఉండిపోతారు అని. నమ్మాలి వాళ్ళు పడిపోతే మధురకోలేక పక్కన ఉన్నది ఆయన శిష్యుడు. అలా భాగవతోత్తములతోటి కలిసి ప్రార్థన చెయ్యాలి అన్న విషయంగా మనకు తెలియచెప్తున్నారు. అలా కాబట్టే మన ఆండాళ్ళ తల్లి తానొక్కతి ఆ వ్రతాన్ని ఆచరించి ఆ నోమును పండించుకోకుండా 10 మంది గోపికలను నిదురలేపుతున్నట్లుగా నిదురలేపి 5 లక్షల మందితోటి వ్రతాన్ని ఆచరించినటువంటి మహాతల్లి అంటూ కృప చేస్తున్నారనమాట. అలా ఇక్కడ కామదేవుడు అనుకున్నాం కదా, కామం అంటే కోరికని, బాహ్య కోరికలన్నీ కూడా పరిత్యజించాలి, పరమాత్మను చేరాలి అనేటటువంటి కోరిక పరిగ్రహించాలి, ఇంకా దాన్ని గ్రహిస్తూ ఉండాలి. బాహ్య కోరికలను త్యజిస్తూ ఉండాలి కిందికి, వాటినేమో గ్రహించుకోవాలి, వీటినేమో త్యజించాలి. దాన్ని చెప్తున్నారు. బాహ్య కోరికలను త్యజించాలి, నారాయణుడిపై కోరికను పరిగ్రహించాలి అంటూ కృప చేస్తున్నారనమాట. నాం కడవా వన్నమే నల్కు. ముందు ఇంకా ప్రేమతోటి చెప్పిన పాసురాలు అనుకున్నాం కదా, ఏమిటంటే అక్కడ అంటే శ్రీనివాసుని విషయంలో ప్రేమను నువ్వు ఎలా పొందావో అమ్మా మాకు కూడా అలా పొందేటట్టుగా చెయ్యమ్మా అంటూ, అలాగే ఆ ప్రేమను దాటిపోకుండా విపరీత బుద్ధి కాకుండా ఆ జ్ఞానం అనేటటువంటి ప్రేమ అలా ఉండేటట్టుగా చెయ్యమ్మా, అలా ఉండేటట్టుగా చెయ్యి. నువ్వుకి ఎలాగైతే శ్రీనివాసుడిపై ప్రేమ ఉండి ఆయనను పొందాలనేటటువంటి విధంగా మీరు ఉన్నారు, ఆ విధంగా మాకు కూడా ఆ ప్రేమను పంచు అంటే దాన్ని చెప్తూ, మళ్ళీ ఆ ప్రేమ ఇప్పుడు వస్తుంది, అది తర్వాత మళ్ళీ ఏదో మాయల్లో పడిపోతుంది. అలా పోకుండా స్థిరంగా ఉండేటట్టుగా చేయవమ్మా అంటూ ఆ ప్రేమ మా దాకా వచ్చేటట్టు చెయ్యమని, అలా శ్రీనివాసుడిపై ప్రేమ కావాలని కోరినట్టుగా, అలాగే ఆండాళ్ళ తల్లిపై నువ్వు ఎలాగైతే శ్రీనివాసుడిపై ప్రేమ కలిగి ఉన్నావో మేము కూడా నీపై అలా ప్రేమ కలిగేటట్టుగా చెయ్యమ్మా, అది స్థిరంగా ఉండేటట్లుగా చెయ్యమ్మా అంటూ వేడుకున్నట్లుగా అన్నమాట. నెక్స్ట్ నాం కడవా వన్నమే నల్కు. మేము ఎప్పుడు దాసుల్లాగే ఉండాలి, మేమేమో అహంకారంతో అది ఇది అనుకుంటామేమో, అలా అతిక్రమించి అహంకారం వచ్చేటట్టుగా, ఇదేమిటంటే ఈ అహంకారాలు మమకారాలు వదిలినట్లు ఉంటాయి కానీ
వదలవండి, ఎక్కడో చోట ఉండిపోతాయి. కనుక ఇప్పుడు ఆ ప్రేమ అనేది మేము కూడా ఆ యొక్క దాసత్వం అనేటటువంటి దానిని వదలకుండా ఉండేటట్టుగా చూడమ్మా అంటూ నల్కుతల్ అలా మాకు ఆ దాసత్వం వదలకుండా మమ్మల్ని కృప చేయుము అని చెప్పుకున్నాం కదా. అనగా ఇచ్చట దీనినే ఆండాల్ తల్లి గల భగవద్భక్తి, అమ్మ నీకు ఎలాగైతే భగవద్భక్తి ఉన్నదో అది మాకు కూడా అలాంటి భగవద్భక్తినే ఇవ్వమ్మా అంటూ ఆండాల్ తల్లిని ప్రార్థించారు ఉయ్యకొండారనేటటువంటి మహానుభావులైనటువంటి గొప్పవారైనటువంటి పరమకారుణికులైనటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి ఆచార్యులు వారు. అలా నీకు పెరుమాళ్ళపై ఎలాంటి భక్తి ఉన్నదో దానిని మాకు అనుగ్రహించుము అంటూ ప్రార్థన చేశారు. అలా అమ్మ అడిగితే ఇవ్వదా అండి? అమ్మను అడగాలి, కానీ ఏది అడిగినా ఇచ్చేస్తుంది. అమ్మ తనకు అంటూ ఏమీ అట్టి పెట్టుకోదు, బిడ్డలకి ఇద్దామనే పాపం. ఇప్పుడు ఇహంలో ఉన్నటువంటి మన అమ్మల్నే చూస్తున్నాం కదా. తల్లి ఏమైనా నా కోసం వీడికి ఇవ్వకూడదు, ఈమెకి ఇవ్వకూడదు అని అట్టి పెట్టుకుంటుందా? లేనే లేదు. ఏది అడిగితే అది ఇద్దామని ఇచ్చేది గుణంలోనే ఉంటుంది. అలా బిడ్డలమైన మనమందరము అడిగితే తల్లి ఇవ్వకుండా ఉంటుందా ఏమిటి? ఆమె ఏమన్నా అట్టి పెట్టుకుంటుందా ఏమిటి అని గ్రంథకర్త అయినటువంటి ఈ తల్లిని ప్రార్థించారు అలా ఆచార్యుల వారు. ఎవరు ఈ తనియను చదివితే వారికి కూడా ఈ ప్రాప్తం అంటే ఈ భక్తి లభిస్తుంది అంటూ మనందరిపై కరుణ కురిపించినటువంటి మహానుభావులు ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. రేపటి రోజున తిరుప్పావై అవతారికను తెలుసుకుందాం. ఇప్పుడు 3 వ్యాఖ్యానాలను విన్నాము. నీళాతుంగ, అన్నవయల్, సూడి కొడుత్త, సుడర్కుడి అంటూ 3 తనియన్ల వ్యాఖ్యానాలను తెలుసుకున్నాము. తిరుప్పావై దివ్య ప్రబంధ అవతారికను రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచార్యుల వారి అనుగ్రహంతో, పెరుమాళ్ల కృపతో దాసరాలు ప్రయత్నం చేస్తుంది. జయ శ్రీమన్నారాయణ. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజ దాసి. జై శ్రీమన్నారాయణ.